వకీల్ సాబ్ మల్లేశం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం నటులు అననే నాగాల ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న నటి కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. విశాఖ వచ్చేసిన ఆ సందర్భంగా వెళ్ళి తెలుసుకుంటున్నాం. ఏదైతే హిమాలయ స్టోర్ ఇందాక చూసి వైజాగ్ వచ్చారు. సో వైజాగ్తో మీకు పరిచయం ఏంటి, ఈ స్టోర్ ఎట్లా ఉంది? ఆ స్టోర్ విషయానికి వస్తే చాలా స్పేషియస్గా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఎందుకో తెలియదు, అంటే ఆప్టికల్ స్టోర్స్కి వస్తే నా ఫీలింగ్ ఉంటుంది అనుకుంటా. అండ్ ఆల్సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే వెరీ స్టైలిష్గా ఉన్నాయి అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. సో వైజాగ్లో సో ఐఎమ్ హ్యాపీ. సో వకీల్ సాబ్తో చాలా పెద్ద రేంజ్ గుర్తింపు వచ్చింది. సో అట్లాంటి మళ్ళీ మంచి పెద్ద చిత్రంలో ఎప్పుడు ముందుకు వస్తుంది? అది నన్ను అడగకూడదండి, మీరు మేకర్స్ని అడగాలి. నాకు రేపు షూట్ ఉంది పవన్ సార్తోనో లేకపోతే ఒక పెద్ద స్టార్తోనో అన్నా కూడా ఐల్ బీ ఆల్వేస్ రెడీ కదా. సో హాలీవుడ్ వైపు కూడా వెళ్తున్నారు కదా, సో ఆ చిత్రం అంతవరకు వచ్చింది? జరుగుతున్నాయండి, ఆన్ ది ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని. వైజాగ్తో మీకు పరిచయం? వైజాగ్ అంటే ఒక లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుండి నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ నాకు చాలా క్లోజ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. సో నేను చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాను. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ ఒక హోమ్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్ టు బీ. మేడం, ఇటీవల జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ హీరోయిన్ కూడా ముందుగాని పరిస్థితి సహాయం అందించింది. సో మీరు సహాయం చేయాలని 2 స్టేట్లు కలిపి 5 లక్షలు డొనేట్ చేయడానికి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అది ప్రకటించగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో అయ్యారు. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తే అసలు ఆ ఐడియా మీకు ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంటారు కదా, సాయం చేసి పబ్లిసిటీ చేసుకోవద్దు లేకపోతే అలాంటి. సో నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది చాలా రోజులు. బట్ నేను ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అండి, విజయవాడలో నాకు క్లోజ్ లైక్ ఫ్యామిలీస్ ఉన్నారు. అండ్ ఖమ్మం విజయవాడ పక్కన ప్లేసెసే. సో నాకు ఖమ్మంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. నా హోమ్ టౌన్ వచ్చేసి ఖమ్మం అనమాట. సో ఖమ్మం విజయవాడ మా ఫ్యామిలీ నాకు తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని నేను చూశాను. అండ్ ఆల్సో నా ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేశారు. సో వాళ్ళని చూసి నాకు ఇన్స్పిరేషన్గా అనిపించింది. అంటే వాళ్ళే చేస్తుండగా లేనిది నేను ఆ పీపుల్ అందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి నాకు చేయాలి అని అనిపించింది. సో ఆ పర్పస్తో చేశాను అంతే. ఏపీ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా కలిశారు, సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. సో ఆయన కలిసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? లైఫ్ టైం మెమరీ అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చిన్నప్పటి నుండి మనం చూస్తున్నాం ఎలాంటి కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ఎంత గ్రేటెస్ట్ పర్సన్ అని చెప్పి. సో చిన్నప్పటి నుండి మనం చూస్తున్న ఒక వ్యక్తిని మనం కలవడం అనేది లైఫ్లో మర్చిపోలేని అనుభూతి అండి నాకు. రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కలుస్తారు సీఎం గారిని? రేవంత్ రెడ్డి గారిని కూడా కలుసామండి నెక్స్ట్ ఒక కమింగ్ 2-3 వీక్స్లో. ఇంకా అపాయింట్మెంట్ ఏం తీసుకోలేదు, తీసుకున్న తర్వాత కలవాలి. మీ అప్కమింగ్ మూవీ పొట్టేలు సార్ ఎంతవరకు వచ్చింది? దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సక్సెస్ మీట్ ఏమైనా ఎలా జరుగుతుంది? అదే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. రీసెంట్గా ప్రీమియర్స్ చూసాము, సినిమా ఎక్స్ట్రాడినరీ వచ్చింది. సో నేనైతే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ సినిమా పైన. సో చూడాలి, నెక్స్ట్ మంత్ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ చూడాలి. మేడం, ఒక మాట చెప్పండి, వకీల్ సాబ్ ద్వారా ఒక గుర్తింపు వచ్చింది, దాంట్లో ఒక కీలకమైన రోల్ చేశారు. సో అట్లాంటి సంఘటనలే మన దేశవ్యాప్తంగా జరుగుతుంది. రీసెంట్గా కోల్కతాలో డాక్టర్ జరిగింది, అదేవిధంగా సినీ ఫీల్డ్లో కూడా జరుగుతున్నాయి. దాని మీద మీరేం చెప్తారు? అంటే రియాక్ట్ కూడా అవ్వలేమండి. ఒక్కొక్కసారి అలాంటి న్యూస్లు చూసినప్పుడు మనకి నైట్ అంతా నిద్ర కూడా పట్టదు, ఏం జరుగుతుంది అసలు. అంటే ఒక అమ్మాయిగా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆబ్వియస్గా డే టు డే లైఫ్లో వచ్చిన దగ్గర నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చేంత దగ్గర నుంచి వెళ్ళేంత వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంతోపాటు ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తుంటే చాలా హార్ట్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఏం చెయ్యలేం దానికి. జస్ట్ లైక్ పీపుల్ మైండ్ సెట్ మారాలి. ఒక అబ్బాయి మైండ్ సెట్ కానీ అమ్మాయి మైండ్ సెట్ కానీ ఎవరిదైనా. అంటే కొన్ని సిచ్యువేషన్స్ నేను అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్స్లో ఒక అమ్మాయి కూడా అమ్మాయికి అట్లాంటి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే సిచ్యువేషన్స్ నేను కొన్ని చూశాను. సో జస్ట్ దట్ మనం హ్యూమన్స్ అని గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది, కానీ ఎవరు గుర్తు తెచ్చుకోవట్లేదు, అదే ప్రాబ్లం. రియల్ లైఫ్లో ఎదురైనట్టు మీకు రియల్ లైఫ్లో ఏమైనా అటువంటి సంఘటనలు ఎదురయ్యా? అంటే కాస్టింగ్ కౌచ్ కోసం ఎక్కువ వింటున్నాం, అది తెలుగు ఫిల్మ్ టాలీవుడ్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది సంఘటన. అట్లాంటి అనుభవం మీరు రియల్ లైఫ్ ఎప్పుడైనా ఎదురైంది? అసలు అంటే ఐ డోంట్ నో ఎందుకు ఎదురుగాలేదో, కానీ నేను ఐఎమ్ సో లక్కీ అని చెప్పుకోవచ్చండి. మేబీ నేను వచ్చిన ఫిల్మ్స్ కావచ్చు, నేను మల్లేశం నుంచి వచ్చాను కావచ్చు, లేకపోతే తెలుగు అమ్మాయినని కావచ్చు, లేకపోతే మన అమ్మాయిలాగా అనిపించి ఉండొచ్చు. అండ్ నా కెరియర్ మరీ అంత రేంజ్కి ఏమి వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఓకే బేసిక్స్ దాంట్లోనే ఉన్నాను కాబట్టి నాకు ఇప్పటివరకు అయితే అలాంటివి ఏమి ఎదురు కాలేదు. ఐఎమ్ సో లక్కీ అండ్ హ్యాపీ ఫర్ దట్. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం జానీ మాస్టర్ గురించి. సో అది మీకు కూడా తెలుసు. సో ఆ బాధితురాలకు మీరు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు, దీనిపైన మీ కామెంట్?
అండగా ఉండేంత దానికి నాకు ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఆమె గురించి ఒక థింకింగ్ కానీ థాట్ ప్రాసెస్ కానీ నాకు ఒకటి ఎప్పుడు ఆమెకి సపోర్ట్గా ఉండాలి, లేకపోతే ఆమె చేస్తున్నది ఆమె అంత బాధపడిన దానికి ఎప్పుడు నా ఫీలింగ్ అయితే ఆమెతో ఉంటుంది, నా ఎమోషన్ అనేది ఆమెతో ఉంటుంది. చాలా బాధాకరం అండి, నాకైతే చాలా బాధగా అనిపించింది. అది ఒక్కొక్కటి ఆమె చెప్తున్నది వింటున్న కొద్దీ అరే ఇంత జరిగిందా మన ఇండస్ట్రీలో, మనం రోజు తిరిగే ఇండస్ట్రీలో అని అనిపించింది. మనం చేయగలిగినంత చేయగలం అంతే కదా. నేను చాలా చిన్నదాన్ని ఇండస్ట్రీలో, సో నేను చేయగలిగినంత నేను ఒక థాట్ పెట్టగలను, ఆ అమ్మాయికి మంచి జరగాలని కోరుకోగలను, అంతవరకే చేయగలను. బట్ నా వరకు వచ్చి మీరు ఈ సపోర్ట్ చేయాలి అన్నది నాకేమన్నా అనిపిస్తే తప్పకుండా సహాయంగా నిలబడతానండి. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ఏదైతే బాధితురాలకు అండగా ఉండేందుకు నా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి అనుభవాలు ఎదుర్కొనేందుకు ఫిల్మ్ వర్గాలు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అధికారులు కూడా ఇటువంటి అంశాలపై దృష్టి పెట్టాలి. సినీ వర్గాలు పెద్దలు కూడా ఇటువంటి అంశాల దృష్టి పెట్టాలి. ఇటువంటి అనుభవాలు ఎదురుకాకుండా, ఇటువంటి బాధాకరమైన సంఘటన ఎదురుకాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకొని చెప్పి అనేనే నాగల్ల మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెన్నుతో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖపట్నం.